వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఏ రకంగా పరిశ్రమల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం కలిగించే విధంగా స్కామర్ ఎలా చేయగలుగుతాడో చెప్తా. పేరుకు 1-2 పెద్ద కంపెనీలకు ఉచితంగా భూములు ఇస్తున్నట్టు ప్రకటిస్తాడు. పేరుకు మాత్రం 1-2 పేర్లు చెప్తాడు, పెద్ద పేర్లు. వారికి ఉచితంగాను 99 పైసలకి భూములు ఇస్తా ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. ఆ ముసుగులో వేల కోట్ల విలువైన భూముల్ని తన మనుషులకు, తన బినామీలకు కారు చౌకగా ఇటువైపు నుంచి ఇస్తాడు. పబ్లిసిటీ ఏమో వాళ్ళ పెద్ద కంపెనీల పేర్లు 1-2 పేర్లు అవి మాత్రం చెప్తాడు. రూట్ చూస్తే ఈ పక్క ఎల్లయ్యలకు, పుల్లయ్యలకు, సున్నయ్యలకు, ఈ పక్క తన బినామీలకు కారు చౌకగా స్కాములు చేస్తూ డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమాలు. తన మనుషులకు, తన బినామీలకు. విశాఖపట్నంలో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 14 ఎకరాల భూమి 99 ఏళ్లకు లూలు గ్రూప్కు లీజుకి ఇచ్చినాడు. ఎలాంటి టెండరు లేదు, ఎలాంటి ఆక్షను లేదు. కేవలం కంపెనీ రాసిన లెటర్ ఆధారంగా ఈ భూములు వాళ్ళు మాల్ కట్టుకునేదానికి ఈయన ఇచ్చినాడు. ఇదే లూలు గ్రూపు అహ్మదాబాద్లో, గుజరాత్లో 16 ఎకరాల భూమిని 519 కోట్ల రూపాయలకు వేలంలో కొనుగోలు చేసి మాల్ కడతా ఉన్నారు. గుజరాత్లో ఇదే లూలు గ్రూప్ 16 ఎకరాల భూమి 519 కోట్ల రూపాయలు బిడ్డింగ్ చేసి ఆక్షన్లో భూమి కొని అక్కడ మాలు కడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు ఆక్షన్ లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఏమి లేదు, 99 ఏళ్ళ ఊరికే లీజు లూలుకు 14 ఎకరాలు 2,000 కోట్లు భూమి ఇస్తున్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మాలు కట్టడానికి. సరే, ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఇప్పుడు ఇది అహ్మదాబాద్లో లూలుకు సంబంధించి ఏ రకంగా ఆ రాష్ట్రం క్రెడిట్ తీసుకుంటూ the city's biggest land deal so far has also set the record for the highest stamp duty from a single sale deed. ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా ఎగ్జంప్షన్ మన రాష్ట్రంలో. అక్కడ స్టాంప్ డ్యూటీకి హైయెస్ట్గా వచ్చిందని కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. దాదాపుగా 16 ఎకరాల భూమి లూలు గ్రూపుకు షాపింగ్ మాల్ కట్టడానికి 519 కోట్ల రూపాయలు ఆక్షన్లో పాడి 31 కోట్లు స్టాంప్ డ్యూటీ కూడా కట్టారు అని. సత్వా గ్రూపు, కపిల్ గ్రూపు, ఏఎన్ఎస్ఆర్ గ్రూపు, ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఈ కంపెనీలకు భూముల కేటాయింపులో కూడా ఎలాంటి యాక్షన్లు లేవు. పక్కన తెలంగాణలో చూస్తూ ఉంటే యాక్షన్ కనపడతానే 170 కోట్లు ఎకరాకు పోయిందని. గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి, ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా, కపిల్, ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూముల కేటాయింపులో ఎటువంటి యాక్షన్స్ లేవు. ఈ ఒప్పందాలు ఒకసారి చూస్తే ఈ సత్వాకు కానీ, కపిల్కి కానీ, ఏఎన్ఎస్ఆర్కి కానీ ఎకరా 50 కోట్లు విలువ చేసే భూములు వీళ్ళకు కేవలం 1.5 ఇచ్చినారు. ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం 1.5 ఇచ్చినారు. సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు 10 ఎకరాలు, ఇంకా రహేజాకి అయితే మరి 99 పైసలకి. అన్నిటికన్నా ఇంకా పెద్ద స్కామ్ చెప్పమంటారా? ఇక్కడ ఒకవైపున భూములు కారు చౌకగా ఇవ్వడమే కాక, ఎలాంటి ఆక్షను లేకుండా ఇవ్వడమే కాక, మరోవైపున ఏం చేస్తా ఉన్నారో తెలుసా? ల్యాండ్ యూస్ కన్వర్షను, ల్యాండ్ యూసు వీళ్లకు 40%
50% మిక్స్డ్ యూస్కు వీళ్ళకు చేసుకునేదానికి స్వేచ్ఛనిస్తూ, మరోవైపున వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు వీళ్ళకి తిరిగి గవర్నమెంట్ ఇస్తుందట. ఇది నిజంగా బొనాన్జా కాదా? ఎవడన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునికి ఈ మాదిరిగా ఇస్తారా మీరు? వీళ్ళు బిల్డింగులు కడితే స్క్వేర్ ఫీట్కి 2,000 రూపాయలు ఎదురు గవర్నమెంట్ ఇస్తుందంట వీళ్ళకి.